హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. ఈ రోజు మనం వచ్చాం ఎగ్జిబిషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ కాయిన్స్, కరెన్సీ నోట్స్ అండ్ యూనిక్ కలెక్షన్. సో ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి ఏప్రిల్ 21 నుంచి 22, 23 వరకు ఉండబోతుంది అనమాట. మార్నింగ్ 9 AM నుంచి ఈవినింగ్ 7 PM వరకు ఉండబోతుంది. సో ఈ ఎగ్జిబిషన్ లో ఏమేమి అవైలబుల్ ఉంటాయో చూద్దాం. ఈ ఎగ్జిబిషన్లో మనకు యూనిక్ కాయిన్స్ అంటే ఓల్డ్ మన తాతలు ముత్తాతలు వాడిన కాయిన్స్, అలానే నోట్స్ అండ్ అలానే వేరే కంట్రీకి సంబంధించిన కరెన్సీ కూడా చూడడానికి ఉంటుంది అనమాట. సో మనం పాతకాలంలో మనం చూడని కాయిన్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్గా ఉంటాయి. సో ఆనాస్ నుంచి తీసుకొని 25 పైసా, 20 పైసా, 1 రూపీ, 2 రూపీ ఇవన్నీ మనం చూడని కాయిన్స్ కూడా ఈ ఎగ్జిబిషన్లో అవైలబుల్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇక్కడికి వస్తే మీరు సేల్ కూడా చేయవచ్చు ఒకవేళ మీ దగ్గర ఉంటే. లేదు అని అనుకుంటే మీరు పర్చేస్ కూడా చేయొచ్చు. ఇక్కడికి వస్తే కంప్లీట్గా మీరు చూడొచ్చు. ఇలా 2 రూపీస్ నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ ఇలా 1 రూపీ నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇక్కడ ఒకవేళ మీ దగ్గర ఉన్నా కూడా సేల్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే 5 రూపీస్ నోట్ అనమాట. ఇది కూడా మనకు ప్రస్తుతానికైతే ఎక్కువ మంది ఏం తీసుకోవట్లేదు, ఎక్కడో అక్కడ తీసుకుంటున్నారేమో, బట్ మనకు మాత్రం చాలా తక్కువ అనమాట, రేర్. అండ్ అలానే ఇట్లా 2 రూపీస్ నోట్స్ ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి అనమాట. ఏవైతే బ్యాన్ అయిపోయిన నోట్స్ ఉంటాయో అవన్నీ కూడా ఈ ఎగ్జిబిషన్లో మనం చూడొచ్చు. సో ఇంకా చాలా చూపిస్తాను, అంటే వేరే కంట్రీకి సంబంధించిన నోట్స్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట. అంటే మీ తాతలు ముత్తాతల కాలంలో చూడని ఏ కాయిన్ అయినా మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ 5 రూపీస్ కాయిన్ వచ్చేసి 2014 అనమాట. సో ఇక్కడ కంప్లీట్గా ఇది ఒక ఆల్బమ్ ఉంటుంది. ఇందులో అన్ని 14 5 రూపీస్ కాయిన్స్ ఉన్నాయి అండ్ అలానే వేరే ఇయర్ కాయిన్స్ కూడా ఉంటాయి అనుకోండి. సో ఇవన్నీ కూడా 5 రూపీస్ కాయిన్స్ 2014 వరకు వచ్చాయి. 2014 తర్వాత ఇక్కడ చూస్తున్నట్లయితే డేట్ మెన్షన్ చేసి ఉంటుంది అనమాట. సో ఈ 2014 వరకు వచ్చాయి, తర్వాత అవి రాలేదు. మళ్ళీ ఇది వచ్చేసి 2015, ఇది 2022లో వచ్చిన కాయిన్ అనమాట. సో ఇలా అన్ని కాయిన్స్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. మీ దగ్గర కూడా ఏమైనా కాయిన్స్ ఉంటే ఇక్కడ తీసుకురావచ్చు. నెక్స్ట్ వచ్చేసి 10 రూపీస్ కాయిన్స్ అనమాట. సో మనకు చాలా మంది తీసుకోవట్లేదు. సో 10 రూపీస్ కాయిన్స్లో కూడా ఇక్కడ యూనిక్గా ఉంటాయి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక బొమ్మ ఉంది, ఇక్కడ ఇంకో బొమ్మ ఉంది అండ్ ఇక్కడ ఇంకోటి ఉంది అండ్ ఇదైతే న్యూ కాయిన్ అనమాట ఇది. సో ఇలా అన్నీ ఉంటాయి అనమాట. చూడండి, 2013 కాయిన్ ఇది 10 రూపీస్ కాయిన్ 2013లో వచ్చిందనమాట. ఇది వచ్చేసి 2010లో వచ్చింది అండ్ ఇది 2015లో వచ్చింది అనమాట. సో ఇలా అన్ని కాయిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. సో అన్ని యూనిక్ ఐటమ్స్ చూడొచ్చు అనమాట. ఇక్కడ చూస్తున్నట్లయితే అన్ని దాని మీద వేరే వేరే బొమ్మలు ఉన్నాయన్నమాట. ఏ ఇయర్కి వచ్చిన వాటి మీద, అంటే ఈ ఇయర్లో వచ్చిన కాయిన్కి ఆ ఇయర్లో వచ్చిందని చెప్పేసి దాని మీద మెన్షన్ చేసి పెడతారు. వచ్చేసి 50 పైసా ఆల్బమ్ ఇది. సో ఇందులో అన్నీ కూడా 50 పైసా కాయిన్స్ ఉంటాయి. ఇక్కడ అన్నీ చూసుకున్నట్లయితే ఇది 1964లో వచ్చిన కాయిన్ ఇది అండ్ ఇది అలానే 1997లో వచ్చిన కాయిన్ ఇది. అండ్ ఈ 50 పైసా కాయిన్ వచ్చేసి 2013లో వచ్చిన కాయిన్ అనమాట. ఇలా అన్ని కాయిన్స్ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. చూడండి, ఇది 1961లో వచ్చిన కాయిన్ ఇది. సో ఇలా అన్నీ ఉంటాయి అన్నమాట. మీరు ఇక్కడికి వస్తే దగ్గర నుంచి చూడొచ్చు. అంటే మీరేవైతే కాయిన్స్ చూడలేకపోయారు ఆ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ చూడొచ్చు అనమాట. సో ఇక్కడ ఇవనే కాదు, వేరే కంట్రీస్కి సంబంధించిన కాయిన్స్, నోట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి అండ్ యూనిక్ ఐటమ్స్ కూడా ఉంటాయి అన్నమాట. సో అడ్రస్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్ ఆల్బమ్ అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ కాయిన్ వచ్చేసి
20 అంటే 2001లో వచ్చింది అండ్ ఇది 1997లో వచ్చింది అనమాట. అండ్ ఇది 2000లో వచ్చిన కాయిన్. ఇలా అన్ని కూడా ఇక్కడ మెన్షన్ చేస్తుంటాయి. అండ్ ఇది ఒక ఆల్బమ్ అనమాట. మీరు ఈ ఆల్బమ్ని కూడా పర్చేస్ చేయవచ్చు ఇక్కడికి వస్తే. ఒకవేళ మీరు యూనిక్ కాయిన్స్ కలెక్ట్ చేయడంలో ఇంట్రెస్టెడ్ ఉంటే ఈ ఆల్బమ్ తీసుకెళ్ళొచ్చు. ఈ ఆల్బమ్లో అన్ని కూడా కాయిన్స్ మీరు ఇలా ప్లేస్ చేసుకోవచ్చు అనమాట, ఇయర్స్ రాసుకొని. ఇక్కడ చూసుకున్నట్లయితే 2003లో వచ్చిన కాయిన్ ఇది. అండ్ ఇది 1998లో వచ్చిన కాయిన్ అనమాట. ఇలా అన్ని కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇది వచ్చేసి 2 రూపీస్ కాయిన్స్ ఆల్బమ్ అనమాట. వచ్చేసి 1 రూపీ నోట్స్ ఆల్బమ్ అనమాట. సో ఇందులో చూసుకున్నట్లయితే అన్ని నోట్స్ అవైలబుల్ ఉంటాయి. అంటే ఇయర్ వైజ్గా అన్ని నోట్స్ అవైలబుల్ ఉంటాయి అనమాట. సో ఈ నోట్ వచ్చేసి 2017లో వచ్చిన నోట్స్. ఇట్లా అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇలా 1 రూపీ నోట్ అనే కాదు, 2 రూపీస్, అలానే 5 రూపీస్, 10 రూపీస్, అలానే మనకు బ్యాన్ అయిపోయిన 100 రూపీస్ నోట్స్, 500 రూపీస్ నోట్స్ కూడా మనకి ఇక్కడ చూడడానికి అవైలబుల్గా ఉంటుంది. మీ దగ్గర ఉంటే ఒకవేళ సేల్ చేయొచ్చు, లేదు మేము కొనాలనుకుంటున్నాం అంటే మీరు పర్చేస్ కూడా చేయొచ్చు. వచ్చేసి 2 రూపీస్ నోట్స్ అనమాట. ఓల్డ్ 2 రూపీస్ నోట్స్ ఇవన్నీ కూడా. సో ఇవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. 2 రూపీస్కి సంబంధించిన నోట్స్ ఇవన్నీ కూడా, అంటే ఇయర్ వైజ్గా అన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇది వచ్చేసి 1 రూపీ నోట్స్ మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి. సో ఇలా అన్ని నోట్స్ అవైలబుల్ ఉంటాయి, మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. వచ్చేసి 50 and 100 నోట్స్ అనమాట. అప్పట్లో వాడిన, అంటే మన టైంలో కాదు, మన తాతలు ముత్తాతల టైంలో వాడిన 100 రూపీస్ నోట్స్ అనమాట. సైజ్ కూడా చాలా పెద్దగా ఉంది ఈ నోట్ది. అండ్ అలానే ఇక్కడ 5 రూపీస్ నోట్స్ అప్పటివి, అంటే మనం చూసినే కాదు, మన తాతల కాలంలో నోట్స్ కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట. మీరు చూడ్డానికైనా ఇక్కడ రావచ్చు. అండ్ ఇక్కడికి వచ్చేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకొని రండి, మీకు లక్షలు ఇస్తారని ఏం లేదు. మీ దగ్గర ఉన్న నోట్స్కి మరీ ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకొని రాకండి. ఏదో మీ దగ్గర ఉన్నదానికి కొంచెం ఎక్కువ వస్తుందేమో, కానీ మరీ లక్షలు ఇస్తారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేసి రాకండి ఇక్కడికి వచ్చే ముందు. సో ఈ నోట్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. ఇది చూస్తున్నట్లయితే ఇది 500 నోట్ అనమాట. అప్పటిది, అంటే మన టైంది కాదు, అంటే 1960 ఆ టైం అనమాట ఇది. ఇవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి ఇక్కడ. రూపీస్ నోట్స్ చూసారా, ఆ ఫ్రంట్ నుంచి ఇలా ఉందా, బ్యాక్ నుంచి చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ డిజైన్స్ ఉన్నాయి ఇక్కడ. పికాక్ కూడా ఉందన్నమాట. ఇవన్నీ ఓల్డ్ నోట్స్ అనమాట. అండ్ ఇక్కడ జింకలు అవన్నీ కూడా ఉన్నాయి. సో ఇక్కడ గుర్రం కూడా ఉంది. సో 10 రూపీస్ అని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ నోట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి, మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. అండ్ ఒక స్పెషల్ నోట్ చూపెడతాను. స్పెషల్ నోట్ అనమాట. ఇది యాక్చువల్లీ ఎక్స్చేంజబుల్ ఖాదీ నోట్ అనమాట. సో ఈ నోట్ ఒకవేళ వాళ్ళకి ఇచ్చినట్లయితే, మనకు ఇప్పుడు రేషన్ ఇస్తున్నారు కదా, అట్లా రేషన్ అవన్నీ కూడా ఇచ్చేవారు అనమాట అప్పట్లో. అంటే 5 రూపీస్ వర్త్ ఎంత అయితే మనకు రేషన్ వస్తుందో ఆ సరుకులు వాళ్ళు ఇచ్చేవారు అనమాట. ఈ నోట్ ఉంటే అప్పట్లో ఇచ్చేవారు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది 10 పైసా కాయిన్ అనమాట. ఇవి రెండు కూడా 10 పైసా కాయిన్. ఇది వచ్చేసి 5 పైసా కాయిన్. మీరు చూసారో లేదో తెలీదు, అంటే చాలా మంది చూసి ఉండరు. అండ్ ఇది వచ్చేసి 10 పైసా కాయిన్ అనమాట ఇది కూడా. సో ఇది వచ్చేసి 20 పైసా కాయిన్. ఇది మీరు చూసే ఉంటారు, అంటే చాలా మంది, అంటే ఈ జనరేషన్ పిల్లలు అయితే చూసి ఉండరు ఈ కాయిన్స్ అన్నీ కూడా. సో వాళ్ళకు ఒక నాలెడ్జ్ పరంగా ఏమన్నా, అంటే ఈ కాయిన్స్ అప్పట్లో వాడేవారు అని చెప్పేసి మీరు చూపించాలి మీ పిల్లలకన్నా కూడా ఇక్కడ తీసుకొని రావచ్చు. అండ్ ఇది వచ్చేసి 2 పైసా కాయిన్ ఇది. అండ్ ఇది వచ్చేసి 1 పైసా కాయిన్ అనమాట. సో అలా యూనిక్ కాయిన్స్ అన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో మీరు ఇక్కడికి వస్తే చూడొచ్చు. ఇది 20 పైసా కాయిన్, ఇది 10 పైసా కాయిన్. అండ్ అలానే ఇది వచ్చేసి 5 పైసా కాయిన్, 3 పైసా, ఇవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి అనమాట. ఇక్కడ మీరు వచ్చి చూడొచ్చు. అండ్ ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. అంటే హాఫ్ పైసా కూడా ఉంటుంది అనమాట ఇక్కడ. సో అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా కొత్త కాయిన్స్ అవైలబుల్ ఉన్నాయి. అంటే 1 రూపీ, 2 రూపీ కాయిన్స్ అండ్ 50 పైసా కాయిన్, అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. మీరు ఇక్కడికి వస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అంటే అప్పట్లో మీ తాతలు ముత్తాతలు అండ్ ఇట్లా ఓల్డ్ జనరేషన్లో వాడిన కాయిన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ చూడొచ్చు అనమాట, ఎక్స్పీరియన్స్ చేయవచ్చు. అండ్ ఇవన్నీ కూడా అవే. ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళందరూ కూడా కాయిన్స్ కొనడానికి అమ్మడానికి వచ్చారనమాట ఇక్కడ. సో చాలా దూరం నుంచి కూడా వచ్చారు. చూడండి, బ్యాగ్స్ వేసుకొని ఊర్ల నుంచి వచ్చారనమాట ఇక్కడ కాయిన్స్ కొనడానికి, అమ్మడానికి, చూడడానికి. సో మీరు ఇక్కడికి వస్తే ఒక మంచి ఎక్స్పీరియన్స్ చేయవచ్చు అనమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే వీళ్ళు కాయిన్స్ ఇక్కడ సేల్ చేస్తున్నారు. సో
ఈ ఉర్దూ ఘర్ ట్రస్ట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడే ఈ కాయిన్స్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగిందనమాట. ఇది వచ్చేసి చార్మినార్లో ఉంటుంది. సో చార్మినార్ ఉర్దూ ఘర్ అని చెప్పి మీరు మ్యాప్స్లో ఒకవేళ టైప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు అడ్రస్ దొరికేస్తుంది. సో వీళ్ళు ఇప్పుడే వచ్చారు, ఇక్కడ వీళ్ళు మొత్తం సెట్ చేస్తున్నారు అనమాట. వీళ్ళ స్టాల్ అవన్నీ కూడా సెట్ చేస్తున్నారు. సో వాళ్ళు పర్చేస్ చేస్తున్నారు అండ్ ఇక్కడ చూస్తున్నారు. అండ్ ఈయన కూడా వచ్చారనమాట ఇక్కడ చూడ్డానికి. సో మీరు కూడా రావచ్చు, మీరు కూడా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని పొందొచ్చు.